ఎంత అవుతుందండి మరి? అవును మరి ప్లస్ దీన్ని ఏమనాలి మరి? దీన్ని లగ్జరీ అని ఎంత అంటాం? లగ్జరీ అని ఎందుకు అంటాం మనం దాన్ని? లగ్జరీ ఎప్పుడు పట్టు చీరలు కొంటాయి, వీళ్ళు పట్టు చీరలు వాడట్లా. ఇక్కడ మనుషుల కొరత, అంటే కుట్టే వాళ్ళ కొరత. నేను చెప్తుంది అదే, సొసైటీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది అది. ఇదివరకు సందుకి 4 కుట్టేవాళ్ళు ఉండేవాళ్ళు, పోటీలు పడి తక్కువ కుట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ వర్గం తగ్గిపోయింది, దర్జీల వర్గం తగ్గిపోయింది, సంఖ్య తగ్గిపోయింది. ఊరు మొత్తం నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు ఇప్పుడు ఇస్తే 2 గంటలు కుట్టించేవాళ్ళు, 2 గంటలు కుట్టించేవాళ్ళు జాకెట్లు. ఇవాళ రోజున జాకెట్ కుట్టించాలంటే 5 రోజులు పడుతుంది, 10 రోజులు పడుతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే మాకు బోల్డ్ అంత ఉందని చెప్తున్నారు. ఒక టైలర్ దగ్గర పని చేయడానికి మనుషులు దొరకట్లా. దీని ఇంపాక్ట్ ఏంటి అక్కడ? ఎందుకు వచ్చింది ఇది? తమ పిల్లల్ని ఈ పనుల్లోకి ప్రోత్సహించట్లా. దానివల్ల మనుషుల సంఖ్య తగ్గిపోయింది, వర్క్మెన్షిప్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే తగ్గిపోతుందో దానివల్ల ఇప్పుడు లగ్జరీ కాదు ఇది, బలవంతంగా మనం నెట్టబడ్డాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు మరుగుదొడ్డి మనమే గడుక్కునేవాళ్ళం. శనివారం పూట, ఆదివారం పూట, ఆదివారం పొద్దున్నే ఇంట్లో అమ్మే కడిగేసేది, స్నానం చేసే ముందు కడిగేసి స్నానం చేసేది. లేడీస్ అప్పుడు అట్లా చేసుకునేవాళ్ళు. అంటే మన పరిసరాలు మనం పరిశుభ్రంగా ఉంచుకునేవాళ్ళం అప్పట్లో. ఇప్పుడు కడుగుతున్నారా? వాళ్ళు ఎవరినో పిలవాలి, అదేదో అర్బన్ పిలిస్తే దానికి ఒక 750 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంట్లో 2 మరుగుదొడ్లు ఉన్నాయంటే అది లగ్జరీ అన్నామా? హెల్త్ కాన్షియస్ అన్నామా? లగ్జరీ కాదు అది. బట్ అట్ ద సేమ్ టైం ఇదివరకటి రోజుల్లో ఇంటి దగ్గర ఏ పనైనా, ఇప్పుడు వంట ఇంట్లో చేసుకునేవాళ్ళు, అలవాటు ఉంది. అప్పుడు తల్లికి అలవాటే, చెల్లికి అలవాటే, అక్కకి అలవాటే, అత్తకి అలవాటే. ఇంట్లో అందరూ కూడా రుబ్బడాలు వాళ్లే చేసుకునేవాళ్ళు, నూరడాలు వాళ్లే చేసుకునేవాళ్ళు, తిరగలబెట్టి తిప్పడాలు వాళ్లే చేసుకునేవాళ్ళు. ఫైనల్ గా మనకు ఒక టేస్టీ ఫుడ్ వచ్చేది. అలా చేస్తే ఆరోగ్యాలు కూడా బాగుండే అంట. ఆరోగ్యాలు బాగానే ఉండే. ఇప్పుడు ఏంటి మనకి? స్విగ్గీనా, జొమాటోనా, ఇంకేంటి? దీన్ని లగ్జరీ అందామా?